భీష్ముడి తర్వాత కౌరవ సేనాధిపతి ఎవరు? ఏ కర్ణుడు, బి ద్రోణుడు, సి శల్యుడు, డి అశ్వత్థామ. ఆప్షన్ బి ద్రోణుడు. మొదటి రోజు భీష్ముణ్ణి ఓడించిన పాండవుడు ఎవరు? ఏ అర్జునుడు, బి భీముడు, సి ధర్మరాజు, డి సహదేవుడు. ఆప్షన్ ఏ అర్జునుడు. భీష్ముడు శరపంజరంపై ఉన్నప్పుడు ఆయనను ప్రశ్నించమని చెప్పినవారు? ఏ వ్యాసుడు, బి కృష్ణుడు, సి ద్రోణుడు, డి విదురుడు. ఆప్షన్ బి కృష్ణుడు. ద్రోణాచార్యుల తండ్రి ఎవరు? ఏ అంగరసుడు, బి గౌతముడు, సి భరద్వాజుడు, డి వశిష్ఠుడు. ఆప్షన్ సి భరద్వాజుడు. కర్ణుడికి శల్యుడిని రథసారథిగా నియమించిన వారు ఎవరు? ఏ ద్రోణాచార్యుడు, బి శకుని, సి అశ్వత్థామ, డి కృపాచార్యుడు. ఆప్షన్ ఏ దుర్యోధనుడు. నారాయణాస్త్రాన్ని ఉపయోగించిన యోధుడు ఎవరు? ఏ కర్ణుడు, బి అశ్వత్థామ, సి భగదత్తుడు, డి కృపవర్మ. ఆప్షన్ బి అశ్వత్థామ. అభిమన్యుని మరణం తర్వాత ద్రోణుని చంపాలని ప్రతిజ్ఞ చేసినవారు? ఏ అభిమన్యుడు, బి భీముడు, సి ధృష్టద్యుమ్నుడు, డి శిఖండి. ఆప్షన్ సి ధృష్టద్యుమ్నుడు. కర్ణుడి రథచక్రం నేలలో ఇరుక్కుపోయేలా చేసింది ఎవరు? ఏ కృష్ణుడు, బి భూదేవి, సి శల్యుడు, డి అర్జునుడు. ఆప్షన్ బి భూదేవి. ద్రోణుడు యుధిష్ఠిడిపై దాడి చేసినప్పుడు రక్షించిన వారు? ఏ సత్యకి, బి అర్జునుడు, సి అభిమన్యుడు, డి భీముడు. ఆప్షన్ ఏ సత్యకి. 10వ రోజు పాండవ సేనాధిపతి ఎవరు? ఏ అర్జునుడు, బి భీముడు, సి శిఖండి, డి ధృష్టద్యుమ్నుడు. ఆప్షన్ డి ధృష్టద్యుమ్నుడు. అశ్వత్థాముడికి శాపం ఇచ్చిన ఋషి ఎవరు? ఏ వ్యాసుడు, బి కృష్ణుడు, సి వశిష్ఠుడు, డి పరశురాముడు. ఆప్షన్ బి కృష్ణుడు. ఒక్కరే 12 మహారథులకు సమానమని చెప్పబడిన యోధుడు ఎవరు? ఏ భీముడు, బి అశ్వత్థామ, సి అభిమన్యుడు, డి సత్యకి. ఆప్షన్ ఏ భీముడు. ద్రౌపది అవమానించినప్పటికీ పాండవుల పక్షాన యుద్ధం చేసినవారు? ఏ శిఖండి, బి కృపవర్మ, సి కృపాచార్యుడు, డి ధృష్టద్యుమ్నుడు. ఆప్షన్ ఏ శిఖండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.